సార్ ఒక ఫైనల్గా ఒకటేంటంటే కేసీఆర్ నాని ఎపిసోడ్ విషయంలో టీడీపీ వ్యవహరించిన తీరుగానే ఒక స్టబ్బోరన్గా ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ మీద అలిగేషన్స్ చేస్తూ వస్తుంది తీరుగాని. సో టీడీపీలో నిజంగా అధినాయకత్వంలో చేంజ్ వచ్చింది అనుకోవచ్చా ఇలాంటి ఒక చర్య ద్వారా? అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు పొమ్మనకుండా పోగొడతారు. ఇక్కడ రివర్సల్ ఏంటంటే నన్ను పంపేంట్రా బాబుని అతనే పోగొడుతున్నాడు ఛానల్ నుంచి. కేసీఆర్ నాని గారు చాలా యారగెంట్గా మాట్లాడుతున్నాయండి. ఆయన అభివృద్ధి చేయడంలోనూ ముక్కు సూటిగా ఉంటాడో, అవినీతి చేయడు, ఇలా 1 కోటి మంది ఉంటారు. ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఉంటారు. ఇలా నోటు వచ్చినట్టు మాట్లాడే కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఈయన ఒకడు. ఆయన సొంతంగా ఒక ఆఫీస్ పెట్టుకుని, ఒక పార్టీ పెట్టుకుని ఆయన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటే ఎవడు అడగడు. ప్రజలు ఓట్లు ఎత్తగెళ్తాడు, లేకపోతే ఇంట్లో కూర్చుంటాడు. లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టుకుని ఆయన ఇష్టం చేసాడు అనుకోండి, యజమానిగానే ఇష్టం ఉన్న వాళ్ళు పని చేస్తారు, లేని వాళ్ళు పోతారు. వ్యాపారంలో ప్రోడక్ట్ బాగుంటే నడుతుంది, లేదంటే మూసి కూర్చుంటాడు. రాజకీయ పార్టీ అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నీ సహనంగా భరించాలి. ఒక నాయకుడిని నమ్మి, ఆ పార్టీ సిద్ధాంతానికి నమ్మి, లేకపోతే పార్టీలో నిలబడి పార్టీ బీఫార్మే గెలిచిన తర్వాత పేదవాడికి నేనే అధిష్టానం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నీ వ్యాఖ్యల వల్ల, నీ చర్యల వల్ల పార్టీకి నష్టం జరగకూడదు, మనోభావాలు దెబ్బతినకూడదు. నిన్ను అందరూ నాతో సహా అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తాం. నువ్వు అభివృద్ధి చేసావు, 2 సార్లు ప్రతికూల పరిస్థితులు కూడా గెలిచావు. ఆ గెలిపేదో పెద్ద సాధారణ గెలిపే, పెద్ద ఏం సూపర్ గెలిపేం కాదు. పార్టీ లేకుండా నువ్వు ఎలాగుంటావు? నువ్వు ఇండిపెండెంట్గా నిలబడు. గెలిచుంటే నువ్వు మాట్లాడచ్చు. ఇప్పుడు ఆ ఫ్లైట్ దొరికితే ఏదో ఫ్లైట్ ఎక్కుతాం, ఏదో దొరకకపోతే సొంతంగా ఫ్లైట్ ఎట్టుకుని ఏదైనా కానీ ముందు అర్జెంట్గా ఫ్లైట్ ఎట్టుకెళ్ళు, ఏదో ఫ్లైట్ వేసుకుని వెళ్ళు. ఎవడొద్దన్నాడు? ఇన్నాళ్ళకి టీడీపీ నీకు సీట్ లేదు, నువ్వు పని చూసుకో, అది అలా అనలేదంట. అలాంటి వార్తలు వచ్చినాయి కానీ నిజంగా అనలేదు. వాళ్ళ బృందం వెళ్ళిన వాళ్ళు ఈసారి ఈ కార్యక్రమం మాత్రం పలానా ఏం చేస్తాడు, మీరు గొడవలో పడవద్దు అని చెప్పారండి, అంతే. దాన్ని వక్రీకరించి మాట్లాడతారని వార్తలు వచ్చినాయి. ఆ కొనకళ్ళ నారాయణ గారు వాళ్ళు చెప్పారు స్టేట్మెంట్. పైగా వాళ్ళ దగ్గర కూడా ఆయన కొంచెం నోరు జారి మాట్లాడుతున్నాడు. నిన్న మనం డైరెక్ట్గా మాట్లాడుతాడు. ఆయన బెదురు భయం ఏమి ఉండదు. హిట్లర్ కూడా నీ అంతే, బాస్ ఈజ్ రైట్, యాస్ బాస్ ఈజ్ రైట్ అంతే. మీకు ప్రాంతీయ పార్టీలో బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంతే. దానికి ఇష్టంలో ఉండాలి, ఇష్టమైనట్టు పోవాలి అంతే. పెట్టి నచ్చితే ఉండాలి, నచ్చిన పోవాలి. జగన్ గారు, కేసీఆర్ గారు ఇలాంటి ప్రైవేటు ప్రాంతీయ పార్టీలు అన్నట్లోకి టీడీపీ చాలా బెటర్. కొన్ని జాతీయ పార్టీల కంటే కూడా టీడీపీ చాలా బెటర్. అసలు ఎంత ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు ఏ నిర్ణయం అయినా సరే, ఇప్పుడు నాకు సంబంధం లేకుండా నేను కూడా మాట్లాడతాను టీడీపీ గురించి. మాకేం సంబంధం అయినా సరే మనం కూడా మాట్లాడితే వాళ్ళు ఏమనరు. మిగతా వాళ్ళ దగ్గర మాట్లాడితే ఎవరన్నా మొగమే గుద్దేస్తారు. కాబట్టి ఇందులో కేసీఆర్ నాని గారు 100% తప్పు. ఆయన సమయంలో పాటించాలి. ప్రజలు ఇప్పటికీ కూడా నీ పట్ల ఇలా జరిగి ఉండాల్సింది కాదు, దురదృష్టం అన్నారు. కేవలం ఏంటి, అది ఇంకొకటి ఎవరినో మీద పడినట్టు పడతలేదు. నీ పట్ల, నీ నిజాయితీ పట్ల నమ్మకం ఉంది అందరికీ. నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఏమో నిజమో కాదో, నువ్వు కావాలని బయటకు పోదామని చూస్తున్నావేమో. చంద్రబాబు నాయుడు గారు అంటే నీకు ఇష్టం లేదు, నీ బలుపు చూపిస్తున్నావేమో అనేటువంటి ఫీలింగ్ ఆడికి ఉంటుంది కదా. అయినా సరే చాలా భరించండి. నిన్ను ఎలాంటి 5-6 ఏళ్ళ నుంచి భరిస్తున్నారా నీ మాటలు, చేష్టలు. నేను ఈ విషయంలో దిస్ అవార్డ్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన సహనానికి నిన్ను భరించినందుకు మ్యాక్సిమం అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.